వర్గీకరణ పేరుతో తెలంగాణ మాదిగలను బీజేపీ మోసం చేసిందని పిడమర్తి రవి ఆరోపించారు. వచ్చే నెల 8, 9 తేదీల్లో మాదిగ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు. మాదిగలను నమ్మించి ఓట్లు దండుకున్న బీజేపీ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగ మౌనం వీడి బీజేపీ పార్టీ అగ్రనాయకుల మీద ఒత్తిడి తెచ్చి వర్గీకరణ జరిగేలా పోరాటం చేయాలి అన్నారు. పోరాట సమితి ఎంఆర్పీఎస్ నేషనల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఏబీసీడీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ నియోజకవర్గం ప్రెస్ క్లబ్ నుండి మా సీనియర్ నాయకులు పెద్దలు తమ్ముడు పిడమర్తి రవి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రెస్ మీట్ నుండి ఇక్కడున్న తెలంగాణ నుండి మాదిగల ఓట్లతో గెలిచిన ఎంపీలకు మరి 2 మంత్రులకు గుర్తు చేస్తూ బీజేపీ నాయకత్వం ప్రతి ఎలక్షన్ కన్నా ముందు మేము గెలిస్తే వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి గత 10 వచ్చే నెల 8వ తారీఖున 9వ తారీఖున ఢిల్లీకి పోవాలని నిశ్చయించడం. బీజేపీ పార్టీ మాదిగలకు చేసిన మోసాన్ని తెలంగాణ సమాజానికి వివరించాలని అక్కడ ఢిల్లీకి పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రవణ గారికి కృతజ్ఞతగా చెప్పాలి. ఏదో ఒక ఇష్యూ తీసుకొని పాపం ఆయన ఈ వర్గీకరణ విషయంలో చేయాలనే ఆలోచనతోటే మాదిగ సంఘాలని మాదిగ కులస్తుల్ని కొంత